నిజామాబాద్ జిల్లా నవ్విపేట మండలంలో విషాదం నెలకొంది. రైలు కింద పడి నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో తాను చేసిన తప్పును గుర్తు చేస్తూ బంధువులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు. తమ బంధువుల విష ప్రచారం భరించలేక తామిద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో రికార్డ్ చేసి కోటగిరి ఎస్ఐ సందీప్ కి పంపించారు. ఎస్ఐ ఇచ్చిన సమాచారంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా నవ్విపేట్ పోలీసులు బాసర గోదావరి దగ్గర గాలింపు చేపట్టారు. మిఠాపూర్ శివార్లో రైల్వే ట్రాక్ పై ఇద్దరి మృతదేహాల్ని గుర్తించారు పోలీసులు. మేము చనిపోవడానికి కారణం మా పిన్ని. సంవత్సరం కింద ఒక తప్పు చేసిన, ఆ తప్పును మా బావ కూడా ఏమనలేదు. ఇప్పటి వరకు నాకు నా బావ కానీ నా అత్త మామ కానీ ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, ఎవ్వరు ఏమనలేరు నన్ను. అసలు మా పిన్ని తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది. మేము చెప్పినాము, చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు ఆగిండు రీసెంట్గా 2 వీక్స్ ముందు. ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది. దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాము. మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మా అత్తయ్యకు మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు రైట్సే లేవు. మేము చనిపోవడానికి కారణం మా పిన్ని. సంవత్సరం కింద ఒక తప్పు చేసిన, ఆ తప్పును మా బావ కూడా ఏమనలేదు. ఇప్పటి వరకు నాకు నా బావ కానీ నా అత్త మామ కానీ ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, ఎవ్వరు ఏమనలేరు నన్ను. అసలు మా పిన్ని తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది. మేము చెప్పినాము, చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు ఆగిండు రీసెంట్గా 2 వీక్స్ ముందు. ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది. దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాము. మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మా అత్తయ్యకు మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అత్తయ్య మామకి మా అన్న ఏం